ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, నాయకులారా, సరిగ్గా ఆలోచించండి. దేవుడు నన్ను పిలిచింది సువార్త ప్రకటించడానికి మాత్రమే కాదు, మొత్తం సంఘములో ఉన్న ప్రతి లోపాన్ని దిద్ది సంస్కరించడానికి ప్రభు నన్ను పిలిచాడు. అందులో భాగముగానే ఈ సార్వత్రిక సంపూర్ణ సంస్కరణలో భాగంగానే క్రైస్తవ విశ్వాసులందరికీ ఆలోచన విధానాన్ని నేర్పిస్తున్నాను, బోధకులకు బోధన విధానాన్ని నేర్పిస్తున్నాను. పౌలు చెప్పాడు, ఓ తీతు, సంపూర్ణాధికారముతో దుర్బోధను ఖండించుచూ ఉండుము అన్నాడు. దయచేసి గమనించాలి. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనంలో వీటిని గూర్చి బోధించుచు హెచ్చరించుచు సంపూర్ణాధికారముతో దుర్బోధను ఖండించుచూ ఉండుము అన్నాడు. దుర్బోధను మనము సమర్థవంతంగా, దుర్బోధను మనము సరైన విధంగా ఖండించాలి అంటే ఆ దుర్బోధ యొక్క అడ్రస్ ఏమిటో కూడా చెప్పాలి. ఆ దుర్బోధ ఎవరి ద్వారా వ్యాప్తి చేయబడుతోందో కూడా చెప్పాలి. ఇది పద్ధతి. దిస్ ఈజ్ ద రైట్ వే టు ప్రీచ్ అండ్ టు రిఫార్మ్ ద చర్చ్. ప్లీజ్ డోంట్ టీచ్ మీ హౌ టు ప్రీచ్, బెటర్ లెర్న్ ఫ్రమ్ మీ హౌ టు ప్రీచ్. ఇలా మాట్లాడితేనేమో గర్వం అనుకుంటారు, మాట్లాడకపోతేనేమో తెలుసుకోరు. తప్పు చేసిన వాడిని ఖండించరు, కానీ ఆ తప్పును ఖండిస్తున్న వాడిని ఖండిస్తారన్నమాట. నేను చెబుతున్నాను, నేను పుట్టిందే ప్రభు నన్ను పిలిచిందే ఇందుకు. ఈనాడు యేసును హృదయపూర్వకంగా ప్రేమిస్తున్నా ప్రతి ఒక్కడూ చేయవలసిన పని ఇదే. సత్యమును ప్రేమించాలి, వాక్య సారాంశమును గ్రహించాలి, సత్యమును చాటించాలి, దుర్బోధను ఖండించాలి. ఆ దుర్బోధకు ప్రోత్సాహకులైనటువంటి, దుర్బోధను వ్యాపింపజేస్తున్నటువంటి బోధకుల పేర్లతో సహా సమాజానికి పరిచయం చేసి ఖండించాలి, ఖండించమని ప్రజలకు నేర్పించాలి. అప్పుడే సార్వత్రిక క్రైస్తవ సంఘం, మానవ సమాజం సర్వసత్యంలోకి రాగలుగుతుంది. గనుక సరైన విధంగా ఆలోచించి రండి, మాతో చేతులు కలపండి. అసత్య బోధలన్నిటినీ పెళ్లగించడానికి మేము పూనుకున్నాం. ఇది మాకున్నటువంటి ఆశయం, మా ధ్యేయం, మా లక్ష్యం, మేము చేరదలుచుకున్న గమ్యం, దేవుడు మాకు నియమించినటువంటి బాధ్యత. రండి, దేవుడు మనతో ఈ దినాన మాట్లాడుతూ పిలుస్తూ ఉన్నాడు. సంపూర్ణాధికారముతో దుర్బోధలు ఖండించి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి అన్వేషకుడిని, భక్తుడిని, ప్రతి విశ్వాసిని సర్వసత్యంలోనికి మనం తీసుకువచ్చి ప్రతిష్ఠిద్దాం. దేవుడు మనకు సహాయం చేయనుగాక.